ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకున్నానండి. చాలామంది కుటుంబాల్లో, వారి జీవితాల్లో, లేకపోతే వారి ఆఫీసెస్‌లో మీరు చాలా ఎంతూజియాజం తోటి చేద్దాము, ఏదొక్కటి చేద్దాము, దేవుని కోసం ఏమైనా చేద్దాం, లేకపోతే ఏదో ఒకటి ఐ వాంట్ టు డూ ఎక్సలెంట్ అని ఎంతూజియాజం తోటి వెళ్ళినప్పుడు చాలామంది అణిచేవారు ఉంటారు చుట్టుపక్కన. ఆ ఎంతూజియాజము, ఆ ఫైర్, ఆ జాయ్ అంతా కూడా అట్లే ఆర్పేవారు ఉంటారు, చల్లార్చేవారు ఉంటారు. యేసు ప్రభు చుట్టూ కూడా చాలామంది అదే రీతిగా ఆయనని ఆర్పడానికి, ఆయనని డౌన్ చేయడానికి, ఆయనని ఏదో రీతి భయపెడదాం అన్నట్టు, ఆయనని ఎట్లాగైనా ఆపేద్దాము అన్న పరిస్థితిలో చాలామంది ఆయనకి విరుద్ధంగా లేస్తారు. ఈరోజు మన జీవితంలో కూడా అపవాది మనుషుల్ని ప్రేరేపించి అలాగ లేపుతూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే, నేను ఎవరి కోసం చేస్తున్నా ఇది? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ మీ డూయింగ్ ఇట్? వాట్ ఈస్ ద పాయింట్ దట్ ఐ కీప్ పుషింగ్? నేను ఎంత హ్యాపీగా, ఎంత ఎంతూజియాస్టిక్గా, ఎక్సలెంట్గా దేవుని కొరకు చేద్దామనంటే ఈ మనుషుల మాటలు, వారి కృంగదీసే మాటలు, వారి అసూయ మాటలు, అసలు నేనేం చేయను పో అని చాలామంది గివప్ చేసేస్తారు. నేను ఇది చేయను. అది ఒకవేళ దేవుని ప్రేరేపణ మీ పట్ల అయినప్పటికీ కూడా యూ విల్ నాట్ డూ, బికాజ్ వాళ్ళు అన్నారు, వాళ్ళు అట్లా నన్ను చూస్తున్నారు, వాళ్ళు ఇట్లా నన్ను చూస్తున్నారు. కానీ యేసు ప్రభులో ఉన్న పట్టుదల ఏంటిదంటే, డిస్పైట్ ఆల్ ద ఆపోజిషన్ హీ స్టిల్ కెప్ట్ గోయింగ్.